సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ 2025 ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా చాలా గ్రహాలు సంచరిస్తున్నాయి. శుభఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల 13 వరకు షష్ఠమ భావంలో మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. ఏదైనా కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మీరు విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ, రాజకీయాల్లో రాణించేటువంటి పరిస్థితి కానీ, నూతన పదవులు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తండ్రి గారి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు లాభములో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి కుటుంబపరమైనటువంటి అవసరాలకి భూములు కొనుగోలు చేయడం కానీ, భూములు అమ్మకాలు చేయడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం వాహనాలు కొనుగోలు చేసినా, వాహనాలు అమ్మినా తద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేసి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రకంగా ఈ సింహరాశి వారికి కుజుడు 11వ భావంలో మీకు మంచి ఫలితాలను ఇస్తూ ధైర్యాన్ని, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్ఠమ భావం అయినటువంటి మకర రాశిలోను, సప్తమ భావం అయినటువంటి కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, పోటీ ప్రపంచంలో విజయాలను పొందగలుగుతారు. మీ కుటుంబానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. సినిమా రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నటులకి, దళారీ వ్యవస్థలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి, కమిషన్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో పనిచేసేవారు విపరీతమైనటువంటి సుఫలితాలను పొందగలుగుతారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భావములో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ, అవకాశాలను కానీ అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణతను పొందడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆ రకంగా మంచి అభినందనలు అందుకోగలుగుతారు అధికారుల నుంచి. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ సింహరాశి వారికి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు శుభఫలితాలను అందిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే సింహరాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తూ మిశ్రమ ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమ భావంలో వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు కలిసి రాకపోతాయి. సంతానం విషయంలో కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు లేకపోతుంది. మీ శ్రమకు, పని భారానికి మంచి ఫలితాలు లేకుండా పోతుంది. ఆ రకంగా పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యారంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో తగినంత గుర్తింపును పొందలేకపోతారు. సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావములో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ, ఇతర వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కొన్ని కట్టాల్సినటువంటి పన్నులు సకాలంలో కట్టకుండా ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతారు. తోటి పనివారి నుంచి కూడా పూర్తి సహకారాన్ని కొన్ని సందర్భాల్లో పొందలేకపోతారు. ఇక అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం మీకు అత్యాశతో చేసే కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి. దురాశపరుల స్నేహం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. అనవసరంగా మీరు కొన్ని పనులు మీరు నిర్వర్తించి అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ద్వితీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది.
ఈ సింహరాశి వారికి ద్వితీయములో కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కుటుంబపరమైనటువంటి నిరాశని, ఆర్థికపరమైనటువంటి సందర్భాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశని, మీ మాటలు ఎదుటివారికి అపార్థాన్ని కలిగించే విధంగా కొన్ని నిరాశలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారు గురువుకి, శనికి, రాహువుకి, కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి గరికమాలను సమర్పించండి. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువుతో పాటు మీకు అష్టమ భావంలో రాహు సంచారం కూడా కొనసాగుతుంది కనుక కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోండి. లేకపోతే ఈ కేతు రాహు దోషం నుంచి అనగా కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని ఈ దోషం నుంచి బయటపడండి. విజయాలను పొందగలుగుతారు. మీ కుటుంబానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. సినిమా రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నటులకి, దళారీ వ్యవస్థలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి, కమిషన్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో పనిచేసేవారు విపరీతమైనటువంటి సుఫలితాలను పొందగలుగుతారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భావములో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ అవకాశాలను కానీ అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసే వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణతను పొందడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆ రకంగా మంచి అభినందనలు అందుకోగలుగుతారు అధికారుల నుంచి. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ సింహరాశి వారికి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు శుభఫలితాలను అందిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే సింహరాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తూ మిశ్రమ ఫలితాలు అందించేటువంటి వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమ భావంలో వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు కలిసి రాకపోతాయి. సంతానం విషయంలో కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు లేకపోతుంది. మీ శ్రమకు, పని భారానికి మంచి ఫలితాలు లేకుండా పోతుంది. ఆ రకంగా పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యారంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో తగినంత గుర్తింపును పొందలేకపోతారు. సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావములో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ, ఇతర వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కొన్ని కట్టాల్సినటువంటి పన్నులు సకాలంలో కట్టకుండా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. తోటి పనివారి నుంచి కూడా పూర్తి సహకారాన్ని కొన్ని సందర్భాల్లో పొందలేకపోతారు. ఇక అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం మీకు అత్యాశతో చేసే కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి. దురాశపరుల స్నేహం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. అనవసరంగా మీరు కొన్ని పనులు మీరు నిర్వర్తించి అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ద్వితీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ సింహరాశి వారికి ద్వితీయములో కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కుటుంబపరమైనటువంటి నిరాశని, ఆర్థికపరమైనటువంటి సందర్భాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశని, మీ మాటలు ఎదుటివారికి అపార్థాన్ని కలిగించే విధంగా కొన్ని నిరాశలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారు గురువుకి, శనికి, రాహువుకి, కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి గరికమాలను సమర్పించండి. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువుతో పాటు మీకు అష్టమ భావంలో రాహు సంచారం కూడా కొనసాగుతుంది కనుక కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోండి. లేకపోతే ఈ కేతు రాహు దోషం నుంచి అనగా కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకొని ఈ దోషం నుంచి బయటపడండి. ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామిని దర్శించి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం చేయండి. ఇక దశమ భావంలో గురు సంచారం మీకు ఇబ్బందికరంగా మారుతోంది కనుక దత్తాత్రేయ స్వామివారిని దర్శించి స్వామివారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి గురు చరిత్రను పారాయణం చేసి కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా 2025 ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.